రఘు, నేను ఆర్థోపెడిక్ సర్జన్. మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగనూరులో పనిచేస్తున్నాను. ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ఫెసిలిటీ ఉంది. ప్రజలు వచ్చి దీన్ని వాడుకుంటున్నారు. ఈరోజు వచ్చి సైనా బి 42 సంవత్సరాలు బసల్దొడ్డి గ్రామం నుంచి వచ్చిన ఆమెకు కుడికాల్లో ఏమైందంటే మెడం దగ్గర నరం కట్ అయింది. నరం కట్ అయ్యి 6 నెలలు అయింది. 6 నెలల వరకు ఆమె సఫర్ అవుతూనే ఉంది. దానికి తగ్గినట్టు ఆమె తనకు తెలిసినట్టు నాటుకట్టు కట్టడము, వేరే చోట పోవడము, అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ తీసుకుని అట్లా పోయింది. తర్వాత నా దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు ఇబ్బంది పడింది. నడవడానికి, మెట్లు ఎక్కడానికి, దిగడానికి, కింద కూర్చోవడానికి, పైకి లేవడానికి, దిగడానికి కూడా చాలా ఇబ్బంది పడినప్పుడు మా హాస్పిటల్ రావడం జరిగింది. మా హాస్పిటల్ వచ్చినప్పుడు మేము కొన్ని టెస్టులు చేసి అన్నీ చేసినాక నరం కట్ అయింది, మెడం దగ్గర నరం కట్ అయిందనే విషయం బయటకు వచ్చింది. తర్వాత ఆమెకు చెప్పడం జరిగింది, ఇట్లా వచ్చి మెడం నరం కట్ అయిందమ్మా, దీనికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఆపరేషన్కి ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆమెకు ఆపరేషన్ జరగడం జరిగింది. అది సక్సెస్ అయ్యింది. పేషెంట్ వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఈ ద్వారా నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే, ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. అంటే ఒక డాక్టర్ దగ్గర పోయి కలవండి, ఏం అవసరం ఉందో వాళ్ళు చెప్తారు. దానికి తగ్గినట్టు మీరు అడ్వైస్ని పాటిస్తే చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది. ఇట్లాంటి కోమార్బిడ్ 6 నెలల వరకు కాకుండా తొందరగానే మళ్ళీ గుణమయ్యి మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇది సేవని, ఎన్టీఆర్ వైద్య సేవని అందరూ ప్రజలు వాడుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఊరి పేరు వచ్చి బసల్దొడ్డి. నా పేరు ఇంతియాజ్. మా అమ్మ పేరు సైనాజ్వి. మా అమ్మ 3 నెలల క్రితం కింద పడింది. అప్పట్లో ఏం కాలేదని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించిన తర్వాత తగ్గలేదని ఎమ్మిగనూరు మెడికేర్ హాస్పిటల్కు తీసుకొచ్చినాం. రఘు సార్ వచ్చేసి స్కానింగ్ తీసి ఈ నరం కట్టేంది, ఆపరేషన్ చేయాలి, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆపరేషన్ చేసినాం. ఇప్పుడు మా అమ్మ బాగానే ఉంది. థ్యాంక్స్ రఘు సార్.